వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ ట్యూస్డే నుంచి ఈ ట్యూస్డే మధ్య ఉండే నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే జాతీయ అంశాలు. సో ఫస్ట్ మేరీ గావ్ మేరీ దారోహర్. సో ఇదొక ప్రోగ్రామ్, మేరీ గావ్ మేరీ దారోహర్. మరి ఏంటి ఈ ప్రోగ్రామ్ అంటే గ్రామాలను మ్యాపింగ్ చేయడానికి ఉద్దేశించింది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మ్యాపింగ్ ఆఫ్ ద విలేజెస్. సో ఏం మ్యాపింగ్ చేస్తారు అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండొచ్చు, ఉండని గ్రామాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, చీరాల పేరాల. సో ఏంటి ఆ గ్రామం ప్రత్యేకత అంటే ఆ గ్రామంలో మనకు జాతీయ ఉద్యమం అనేది జరిగింది. సో మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఒక ఉద్యమంలో అది భాగమైంది. సో మనకు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిర్వహించే ఎగ్జామ్స్లో మనకి చీరాల పేరాల మూమెంట్ అని ప్రత్యేకించి పేర్కొంటారు. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే సాయుధ పోరాటంలో పాల్గొన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి, గొప్ప గొప్ప వీరులు అందులో పాల్గొన్నారు. అదేవిధంగా సాంస్కృతిక పరంగా ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి కావచ్చు, లేదా మనకు వస్త్రాల పరంగా ధర్మవరం కావచ్చు, తెలంగాణలో మనకు పోచంపల్లి, అదేవిధంగా సిద్దిపేట గొల్లబామ చీరలు కావచ్చు, అదేవిధంగా మనకు ఈ పోచంపల్లి అనేది భూదానం అనే ఒక గొప్ప ఉద్యమానికి తొలి వేదిక. ఇట్లా రకరకాల అంశాలనేవి మనకు గ్రామాల్లో ఉంటాయి. ఆ గ్రామాలన్నింటినీ ఒక మ్యాపింగ్లోకి తీసుకొచ్చే ప్రక్రియనే మేరీ గావ్ మేరీ దారోహర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి, రైట్. సో ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ మనకు, రైట్. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ బాగా పాపులర్ అయిన అన్ని గ్రామాలు మ్యాపింగ్ చేస్తాం. అక్కడ మనం మ్యాప్లో ఆ ఒక్క ప్రాంతాన్ని క్లిక్ చేస్తే మొత్తం అవి శారీస్కు సంబంధించిన మ్యాపింగ్ అన్నమాట, లేదా ఉద్యమాలకు సంబంధించిన మ్యాపింగ్. సో ఇట్లా రకరకాల అంశాల రీత్యా మనకు మ్యాపింగ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఈ ప్రోగ్రామ్ని మేరీ గావ్ మేరీ దారోహర్ అనే పేరుతో పిలుస్తున్నారు, రైట్. సో ఇది మనకు మొదటి అంశం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు అడాప్ట్ ఏ హెరిటేజ్ ప్రోగ్రామ్. సో హెరిటేజ్ అంటే సంస్కృతి. మరి భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో గొప్ప కట్టడాలు ఉన్నాయి. సో అవి మనకు దేవాలయాలు కావచ్చు, లేక స్మారక చిహ్నాలు కావచ్చు, చారిత్రాత్మకమైన అంశాలు మనకు ఎన్నో ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ ఈ అడాప్ట్ హెరిటేజ్ ప్రోగ్రామ్ కింద మనకు మాన్యుమెంట్ మిత్రాస్ను ఎంకరేజ్ చేయాలని చెప్పి నిర్ణయించింది. మాన్యుమెంట్ మిత్రాస్. మరి మాన్యుమెంట్ మిత్ర అంటే ఏంటి, రైట్. సో ఇది చెప్పడానికంటే ముందు మీకు సిఎస్ఆర్ అని ఒకటి చెప్తాను నేను. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత. సో మరి ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యత సెట్ కావట్లేదు ఇది, రైట్. కార్పొరేట్ సామాజిక బాధ్యత అనంటే మనకు 2013లో భారత పార్లమెంట్ చేసిన ఒక చట్టం ఇది. భారత పార్లమెంట్ మనకి ఏమని చెప్తుంది అని ఈ చట్టంలో నెంబర్ 1, ఏ సంస్థ అయినా సరే గడిచిన 3 సంవత్సరాలలో ఆర్జించిన లాభాల్లో సరాసరి తీసి అందులో 2% సమాజానికి వెచ్చించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 600 ఒక సంవత్సరం, ఊరికే చెప్తున్నాను లాభం, ఆ తర్వాత సంవత్సరం 400, ఆ తర్వాత సంవత్సరం 500 సాధించింది అనుకోండి. సో ఇప్పుడు ఇది మొత్తం యావరేజ్ చేయాలి. ఇది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్. సో ఎంత అవుతుంది మొత్తం మనకు 6 + 4 10, 10 + 5 15. ఓకే, 1500 రూపీస్. 1500/3
500 రూపీస్. 500లో 2%, రైట్, అంటే మనకు 10 రూపీస్ అనమాట. 10 రూపీస్ సమాజానికి వెచ్చించాలి. సో మరి సమాజానికి వెచ్చించాలి అని అంటే మనం ఎందుకు ఖర్చు చేయాలి? లైక్ గ్రామాలలో రహదారులు నిర్మించడం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, స్కూళ్ళల్లో టాయిలెట్స్ కావచ్చు, స్కూళ్ళల్లో కిచెన్ కావచ్చు, స్కూళ్ళల్లో వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పంచాయతీ భవనం కావచ్చు, చెక్ డ్యామ్ కావచ్చు, ఇలా లేదంటే ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, సమాజానికి ఉపయోగపడేది, సమాజం ఇచ్చింది సమాజానికి తిరిగి ఇచ్చేయాలి అన్న ఒక తలంపుతో తీసుకొని వచ్చిందే మనకు ఈ మాన్యుమెంట్ మిత్ర, రైట్, సారీ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మరి ఇప్పుడు దీనికి మాన్యుమెంట్ మిత్రకు సంబంధం ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ. ఈ కంపెనీ మాన్యుమెంట్ మిత్రలో భాగంగా ఈ కంపెనీ సిఎస్ఆర్ వ్యయం చేయాలి, ఒక 10 రూపాయలు వ్యయం చేయాలి. సో ఏమంటుంది గవర్నమెంట్? ఏదైనా ఒక మాన్యుమెంట్ తీసుకొని దాని నిర్వహణ ఖర్చు దీని కింద పెట్టుకుంటుంది. అంటే ఒక సంస్థ 10 రూపాయలు ఖర్చు చేయాలి తను ఈ సిఎస్ఆర్లో భాగంగా. ఆ ఖర్చు ఎక్కడ చేస్తుంది? చార్మినార్ తీసుకో, చార్మినార్కి 1 సంవత్సరం పాటు మెయింటైన్ చెయ్యి డబ్బులతోటి. అంటే ఇంతకుముందు చెప్పిన మౌలిక సదుపాయాల వసతుల్లో ఇది కూడా చేర్చారనమాట. సో ఈ విధంగా మనకు ఏమేమి నేర్చుకున్నాం ఇందులో? అడాప్ట్ ఏ హెరిటేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మాన్యుమెంట్ మిత్ర అంటే ఏంటి, సిఎస్ఆర్ అంటే ఏంటో కూడా చూసాం. ఎప్పుడు వచ్చింది ఇది? 2013లో. ఈ ప్రపంచంలోనే ఈ తరహా చట్టం చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం. మరి ఈ 2013లోనే మనకు హ్యూమన్ స్కావెంజింగ్ యాక్ట్, రైట్, ఈ చట్టం చేశారు. హ్యూమన్ స్కావెంజింగ్ యాక్ట్ అంటే మనుషులు ఈ పారిశుద్ధ్య పనుల్లో చేయకూడదు అని చెప్పి. అదేవిధంగా మనకు లోకాయుక్త లోక్పాల్ చట్టం కూడా ఈ 2013 సంవత్సరం వచ్చింది. అన్నిటిని మించి ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం కూడా ఇక్కడిని వచ్చింది, రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇష్యూ, వన్ భారత్ శారీ వాకథాన్ అని చెప్పి మనకు ఒక ప్రోగ్రామ్. సో ఇది భారతదేశంలో వివిధ చీరల ప్రదర్శనకు సంబంధించింది. సో డిసెంబర్ 10న ముంబైలో దీన్ని నిర్వహించినారు. గతంలో మనకు విరసత్ అనే పేరుతో కూడా ఈ తరహా ప్రదర్శన అనేది ఒకటి నిర్వహించినారు. సో అలాంటిది ఇదన్నమాట. సో మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ దర్శన జర్దోషి దీన్ని ఇనాగ్యురేట్ చేశారు. మరి ఇదేంటి అని అంటే భారతదేశంలో ఇలాంటివి చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అన్న రీతిలో క్వశ్చన్స్ అడుగుతారు. శారీ ప్రమోషన్ అన్నమాట. అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు శారీస్ కొనడం, అదొక మార్కెట్. సో ఒక టైప్ ఆఫ్ శారీస్ నచ్చిన వాళ్ళు వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇంకా రిపీటెడ్గా వాళ్ళ నుంచి కొనుక్కోవడం, వేడుకలు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్కియాలజిస్టులు పాకిస్తాన్లో 2000 సంవత్సరాల కిందటి నాటి కాయిన్స్ని గుర్తించినారు. మరి మొహెంజోదారో అంటే మనకు అదొక ఐవీసీ సైట్. ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత కాలం నాటి నగరంగా చెప్తాం. అక్కడ మరి 2000 సంవత్సరాల కిందట ప్రాబబ్లీ కుషానుల కాలానికి సంబంధించిన నాణ్యాలు అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్ మనకు? ఇటీవలే ఏ సింధు నాగరికతకు సంబంధించిన ఏ నగరంలో నాణ్యాలను గుర్తించారు అని అడుగుతాం. మనకి సింధు నాగరికత నగరాలు ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ధోలవీరా ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఇది యునెస్కో వాళ్ళ హెరిటేజ్ సైట్లో భాగమైంది, రైట్. అదేవిధంగా మనకు లోథాల్, ఈ లోథాల్లో మొట్టమొదటి మ్యారిటైమ్ మ్యూజియం కాంప్లెక్స్ నిర్మించబోతున్నారు. మ్యారిటైమ్ మ్యూజియం కాంప్లెక్స్ను పోర్చుగల్ సహాయంతో 3000 కోట్లు వెచ్చించి. సో అందుకు ఇది కూడా వార్తలు ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సింధు నాగరికత మ్యూజియంను రాఖీగరి అనే ప్రాంతంలో నిర్మించబోతున్నారు. ఈ విధంగా మనకి సింధు నాగరికత నగరాలన్నీ వార్తల్లో ఉన్నాయి. మొహెంజోదరో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మొహెంజోదరో మనకు లాస్ట్ ఇయర్ కూడా వార్తల్లో ఉంది. లాస్ట్ ఇయర్ పెద్ద ఎత్తున పాకిస్తాన్లో వరదలు రావడంతో ఇది తీవ్ర ముంపునకు గురైంది. నిజానికి దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ వారి గుర్తింపును రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. చివరి నిమిషంలో దాన్ని ఉపసంహరించుకున్నారు. మరి ఈ మొహెంజోదరోలో ఇప్పుడు ఈ నాణాలు లభించాయి. మొహెంజోదరోలోనే నాట్యం ఆడే ఒక మహిళా బొమ్మ ఇక్కడే దొరికింది. నేక్డ్
ఓకే, డాన్సింగ్ గర్ల్ అనమాట, బ్రాన్స్తో తయారు చేసింది. అదేవిధంగా అతిపెద్ద స్నానవాటిక, లార్జెస్ట్ గ్రేట్ బాత్ అని అంటాం కదా, అది ఇక్కడ లభించింది. అయితే ఈ ఊరి చివరిలో మనకు ఒక దేవాలయం లాంటి నిర్మాణం కనిపించింది. దేవాలయమే కాదా తెలియదు అనమాట. అదేవిధంగా ప్రాబబ్లీ ఈ నగరాన్ని సింధు నాగరికత వాళ్ళ క్యాపిటల్గా భావిస్తూ ఉన్నారు. సింధు నాగరికత నగరాలన్నింటిలోకెల్లా కూడా ఇదే విశాలమైందిగా కూడా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా మొహెంజోదరో గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అనే ఈ సంస్థ మియావాకీ మెథడ్ని మనకు ఛత్తీస్గఢ్లో అమలు చేయాలని నిర్ణయించింది. నేరుగా అడుగుతాడు, సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అనే సంస్థ ఏ ప్రాంతంలో మియావాకీ మెథడ్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అంటే ఛత్తీస్గఢ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మియావాకీ మెథడ్ అంటే ఏంటి? చెట్ల పెంపకం, దట్టమైన అడవుల పెంపకంలో ఇది ఒకటి. కెనోపీ అని కూడా తెలియాలి మనకు. కెనోపీ అని అంటే సారీ, సో ఈ విధంగా ఒక చిన్న చెట్టు పెరుగుతుంది అండ్ దీని యువతల చెట్లు పెరగవు, ఎందుకంటే చిన్న చెట్లు పెరగవు, సూర్యకిరణాలు పడవు. మనకు తెలిసిందే కదా, మనకు చెట్లు పెరగాలి అని అంటే సూర్యకిరణాలు కంపల్సరీ, కిరణజన్య సంయోగ క్రియ జరగాల్సిందే. సో ఫోటోసింథసిస్ అంటాం. సో తర్వాత వచ్చే చెట్లు ఈ విధంగా ఇంత ఎత్తు పెరుగుతాయి, తర్వాత వచ్చే చెట్లు ఎత్తు పెరుగుతాయి. సో దీని యువతల చెట్లు ఉండవు ఇంకా, సో సూర్యరశ్మి రావాలి. సో ఈ రకమైన నిర్మాణాన్ని కెనోపీ అంటారు. ఇది మీకు జాగ్రఫీలో, బయాలజీలో కూడా వస్తుంది. మరి ఈ కెనోపీ తరహా నిర్మాణం అన్నమాట. ఇది కెనోపీ తరహా నిర్మాణము మనకు నిర్మాణంలో దట్టంగా అడవులు పెంచే ఒక కృత్రిమమైన పద్ధతి. జపాన్ దేశానికి చెందిన మియావాకీ అనే వ్యక్తి దీన్ని ప్రవేశపెట్టారు. సో అందుకని దీన్ని మియావాకీ అంటారు. దీన్ని భారతదేశంలో విజయవంతంగా పంజాబ్లో, అదేవిధంగా గుజరాత్లో కూడా అమలు చేశారు. సో అందుకని మనం కూడా దీన్ని వినియోగిస్తూ ఉన్నాము, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు ఇండియన్ ఆర్కిటెక్చర్ డిజైన్ బైఎనల్ అనేది ప్రారంభించారు. బైఎనల్ అని అంటే మనకు సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒకసారి అంటారు, బై యాన్యువల్ యాక్చువల్గా. సో ఎక్కడంటే న్యూఢిల్లీలోని ఎర్రకోటలో మనకు ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. సో ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారైంది. అంటే భారతదేశ కళలు, భారతదేశ వాస్తు, భారతదేశ డిజైన్ వీటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం ఉద్దేశించింది. మనం ఇంతకుముందు చూసాం శారీస్ని ప్రమోట్ చేసేందుకు ఉద్దేశించింది. సేమ్ ఇది కూడా మనకు భారత కళలు, భారత వాస్తుకళ, భారత డిజైన్స్ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం చేసింది. మరి ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి అంటే, మరి భారత్ నిర్భయంగా తలెత్తుకునేలా మన వస్తువులు మనమే తయారు చేసుకోవడము, మన కళలు మనమే ప్రోత్సహించుకోవడం, చాలా వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి ఒక పిలుపునిచ్చారంటే స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ కలిగించడం. రీసెంట్ టైమ్స్లో మరి ఇంకోటి కూడా తీసుకొచ్చారు, లైక్ మ్యారేజెస్ ఆఫ్ లోకల్. సో అంటే ఎక్కడో వెడ్డింగ్ చేసుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో, బాగా డబ్బున్న రిచ్ పీపుల్, ఎలైట్ పీపుల్ అన్నమాట. సో అట్లా మ్యారేజెస్ కూడా ఇక్కడే జరుపుకోవాలి, ఇక్కడి వాళ్ళకే ఆ సంపద దక్కాలి అన్న లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ ఒకదాన్ని తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ కాదు, అది మ్యారేజ్ సంబంధించింది. సో దాదాపుగా ఇది కూడా అలాంటిదే అన్నమాట, రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాజస్థాన్లో మనకు జైపూర్లో, సో పింక్ సిటీ అని అంటాం. ఈ జైపూర్ అనేది కూడా మనకు యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉంది. ఇక్కడ ఒక వ్యాక్స్ మ్యూజియం ఉంది. వ్యాక్స్ అంటే మనకు మైనంతో తయారు చేసే బొమ్మలు ఉంటాయి. రీసెంట్గా ఈ వ్యాక్స్ మ్యూజియంలో మనకు రైట్ విరాట్ కోహ్లీ ప్రతిమను కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు తాజాగా ఎవరిది అంటే భారత రాజ్యాంగ నిర్మాత, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ప్రతిమని ఇక్కడ మనకు అందుబాటులోకి తెచ్చినారు. సో అడుగుతారనమాట. ఈ మధ్య కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన విగ్రహాలు చాలా మనకు చూస్తూ ఉన్నాం. సో హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ సంవత్సరం నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టారు. అదేవిధంగా చాలా ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా భారతదేశం వెలుపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అతిపెద్ద విగ్రహం మనకు అమెరికాలో మేరీల్యాండ్ అనే ప్రాంతంలో
వచ్చింది. సో ఇక్కడ మనకు రాజస్థాన్లో మరి జైపూర్లో వ్యాక్స్ మ్యూజియంలో వారి మైనపు ప్రతిమను అందుబాటులోకి తెచ్చారు. మరి ఈ జైపూర్ అనేది యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉన్న నగరం. భారతదేశం నుంచి రెండు నగరాలు యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉన్నాయి. మొదటిది అహ్మదాబాద్ అయితే రెండవది జైపూర్. అంతేకాదు రాజస్థాన్లో మనకు కెలీడియో గనా, అదేవిధంగా రాజస్థాన్లోని హిల్ ఫోర్ట్స్, అదేవిధంగా రాజస్థాన్లోని జైపూర్, అదేవిధంగా రాజస్థాన్లోని జంతర్ మంతర్, ఇవన్నీ యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉన్నాయి. సో ఒకసారి రాస్తాను. మనకు జంతర్ మంతర్ అని చెప్పి ఇది ఒక లైక్ అంతరిక్ష పరిశోధనశాల, ప్లానిటోరియం లాంటిది. 2 జైపూర్ నగరం ఉన్నది, జైపూర్ నగరం. 3ది కెలీడియో ఘనా, అదేవిధంగా మనకు హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్లోని కొండలు. ఓకే, రాజస్థాన్లోని కొండలు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి జాబితాలో ఉన్నవి. రైట్. సో ఇప్పుడు తాజాగా మనకు జైపూర్లో ఉండే వ్యాక్స్ మ్యూజియంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనకు మైన ప్రతిమ వచ్చింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆగస్టు 29, 1947 నాడు మనకు ముసాయిదా కమిటీల డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సో మరి ఆయన ఎంతో గొప్ప రోల్ని ప్లే చేశారు కాబట్టి ఆయన్ని భారత రాజ్యాంగ పితగా అభివర్ణిస్తారు. ఆయన జయంతి ఏప్రిల్ 14 నాడు, ఆయన వర్ధంతి డిసెంబర్ 6 నాడు జరిగింది. మరణం ముందు వారు బౌద్ధ మతాన్ని స్వీకరించినారు. అండ్ అదేవిధంగా ఆయన టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్, రైట్, ఇలాంటివన్నీ కూడా చేశారు. స్వాతంత్ర్యం ఉద్యమం మించి ఆయన సమానత్వ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలకు, సామాజిక చైతన్యానికి, సామాజిక పురోగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎక్కువగా కృషి చేశారని చెప్పుకోవచ్చు. మనకు బ్రిటిష్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో పాల్గొన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. రైట్. సో ఇవి ఈ రోజున మనము ముఖ్యమైన జాతీయ అంశాలు. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.